బిఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ అబ్జార్బ్డ్ పెన్షనర్ల పెన్షన్ రివిజన్ గురించి ప్రిన్సిపల్ క్యాట్ న్యూఢిల్లీ 29/2023 వీళ్ళకి పెన్షన్ రివిజన్ చేయాల్సిందే, 10 వారాల గడువులోపు ఈ తీర్పును అమలు చేయండి అని ఇచ్చిన తీర్పులో డిఓటి ఇటీవల ఢిల్లీ హైకోర్టులో అప్పీల్కి వెళ్ళిన రోజు పిటిషనర్ ఎవరైతే ఉన్నారో, పిటిషనర్ అంటే డిఓటి పిటిషన్ వేసింది కాబట్టి పిటిషనర్ డిఓటి అవుతుంది. వాళ్ళు కోర్టులో అప్పీల్ చేసినప్పుడు మా అప్పీల్ ఎందుకు స్వీకరించాలో వివరించాల్సిన అవసరం డిఓటి తరఫున ఉన్న లాయర్కి ఉంటుంది. అడిషనల్ సొలిసిటర్ జనరల్ అని చెప్తే కొంతమందికి అర్థం కాదేమో అన్న అనుమానంతో నేను సాధారణ లాంగ్వేజ్ మాట్లాడుతున్నా. డిఓటి తరఫున వాదించాల్సిన లాయరు ఆ పిటిషన్ ఎందుకు వాదించాలి, పిటిషన్ ఎందుకు స్వీకరించాలి అని చెప్పాల్సిన లాయర్ ఆ రోజు హాజరు కాకపోవటం, తన జూనియర్ని పంపటం, ఆ జూనియర్ మా సీనియర్ లాయర్కి మేము అసలు కేసు వివరాలు ఇంకా మేము ఎక్స్ప్లెయిన్ చేయని కారణంగా వాయిదా కోరుతున్నాము అని కోరటం. గౌరవ హైకోర్టు మీరు సబ్మిట్ చేసిన దాదాపు 650 పేజీల పేపర్లని 3 గంటలు పట్టింది మాకు చదువుకోవటానికి. నిజానికి మీ పిటిషను మీరు అడ్మిట్ చేసుకోవాలని వాదించాల్సినప్పుడు మేము ఇంకా ఇవ్వలేదు, మేము ఇంకా వివరాలు మా సీనియర్ లాయర్కి చెప్పలేదు అన్నారంటే కోర్టు సమయాన్ని వృధా చేసినందుకు అసలు మీ మీద చర్యలు తీసుకోవాలి. కానీ ప్రజెంట్ చేయటానికి వచ్చిన మీరేమో చాలా చిన్న జూనియర్ లాయరు, మీ మీద యాక్షన్ తీసుకోవటం బాగోదు అని చెబుతూ మీరు మమ్మల్ని ఏం చేయమంటారు అని చెప్పి పెన్షన్ అసోసియేషన్ల తరఫున వచ్చిన లాయర్లు అడిగితే మేమేమి ఇంటీరియం డైరెక్షన్ ఇవ్వటం లేదు, అసలు పిటిషనే స్వీకరించినప్పుడు మీకు నోటీసులు ఎట్లా ఇస్తాం? వాళ్ళ పిటిషనే ఇంకా అసలు ఎందుకు పిటిషన్ తీసుకోవాలో వాళ్ళ లాయరే రానప్పుడు మీకు దీనికి రిప్లై చెప్పండి అని నోటీసులు ఇచ్చే ప్రక్రియ ప్రారంభం కాదు కదా. కాబట్టి మీరు 10 వారాలలోపు ఎందుకు అమలు చేయలేదు, 10 వారాలలోపు తీర్పుని అని మీరు కోర్టు ధిక్కార కేసు ప్రిన్సిపల్ క్యాట్ న్యూఢిల్లీలో వేసుకునే సౌలభ్యం మీకుంది. మీరు ఆ అవకాశాన్ని వాడుకోండి, మీ ఇష్టం అది వాడుకుంటారా లేదా అని చెప్పి ఆ రోజు మినిట్స్లో కూడా దాన్ని అంటే కోర్టు ఇచ్చే ఆ రోజు ఏం జరిగింది కోర్టు కేసులో అని చెప్పిన దాంట్లో కూడా అందులో క్లియర్గా ద రెస్పాండెంట్స్ ఆర్ అట్ లిబర్టీ టు గో టు ది ప్రిన్సిపల్ క్యాట్ న్యూఢిల్లీ యాజ్ కంటెంప్ట్ పిటిషన్ అని చెప్పి కూడా క్లియర్గా చెప్పారు. దాని మీద పెన్షన్ అసోసియేషన్లు ప్రిన్సిపల్ క్యాట్ న్యూఢిల్లీలో కోర్టు ధిక్కార కేసులు వేసినాయి. అది ఈరోజు హియరింగ్కి వచ్చింది. కోర్టు ధిక్కార పిటిషన్ని విచారిస్తూ నోటీసులు డిఓటీకి సర్వ్ చేసి, నోటీసులు సర్వ్ చేయటము అనంటే మన వాళ్ళు అంటే పెన్షన్ అసోసియేషన్లు ఫైల్ చేసిన ఏ కారణాలతో కంటెంప్ట్ అని అంటున్నాం, మనం కోర్టు ధిక్కారం అని అంటున్నాము అని మనం వేసిన పిటిషన్ కాపీని దీని మీద మీ సమాధానం చెప్పండి అని చెప్పి డిఓటీకి ఇస్తారు. అఫీషియల్గా కోర్టు ఇస్తుంది ఆ కాపీ. దానికి డిఓటి లాయర్లు నెల రోజుల లోపల వాళ్ళ వివరణ చెప్పాల్సి ఉంటుంది. డిఓటి చెప్పిన వివరణని మళ్ళీ పెన్షన్ అసోసియేషన్లకి ఇచ్చి కోర్టు దీని మీద మీ పలానా కారణాల వల్ల కోర్టు ధిక్కారం కాదు, ఇది ఈ కారణాల వల్ల మేము అమలు చేయలేదు అని వాళ్ళు చెప్తున్నారు, దీని మీద మీ రిప్లై కూడా చెప్పండి అని మళ్ళీ పెన్షన్ అసోసియేషన్లకి రిజైండర్ అంటారు, దాన్ని రిజైండర్ ఫైల్ చేయవలసిందిగా చెప్తారు. దాని తరువాత వాదనలు ప్రారంభం అవుతాయి. ఆ తరఫున వీళ్ళ తరఫున లాయర్లు రిజైండర్ సర్వ్ చేసిన తర్వాత రిజైండర్ని కూడా మళ్ళీ డిఓటి లాయర్లకి ఇస్తారు. ఈ నోటీసులు డిఓటి లాయర్లకి సర్వ్ చేస్తూ కేసుని 3 జూలై 2024కి వాయిదా వేసింది. డిఓటి అపీల్ చేసిన ఢిల్లీ హైకోర్టులో
తిరిగి పిటిషన్ను స్వీకరించాలా లేదా అన్న కేసు 12 జూలై 2024లో హీరింగ్ ఉంది. ఈరోజు డిఓటి తరఫున అటెండ్ అయిన లాయర్లు కేసు ఢిల్లీ హైకోర్టులో ఉంది, మేము అపీల్ చేశాం కాబట్టి ఈ పిటిషన్ని మీరు కంటెంప్ట్ పిటిషన్ని స్వీకరించొద్దు, ఎటువంటి డైరెక్షన్స్ ఇవ్వద్దు అని చెప్పి వాళ్ళు డిఓటి వాళ్ళు చెప్పటం. ఢిల్లీ హైకోర్టే మీరు కంటెంప్ట్ పిటిషన్ కావాలంటే వేసుకోండి, మీకు ఆ వెసులుబాటు ఉంది అని చెప్పిందని ఇన్ రైటింగ్ ఇచ్చారు అని చెప్పి పెన్షన్ అసోసియేషన్ల తరఫున లాయర్లు కోర్టుకి విన్నవించటం. అప్పుడు గౌరవ కోర్టు మేము ఎటువంటి తాత్కాలిక ఉత్తర్వులు ఢిల్లీ హైకోర్టులో పెన్షన్ డివిజన్ మీద ఇవ్వలేదు అన్న విషయాన్ని కన్ఫర్మ్ చేయటానికి ఢిల్లీ హైకోర్టు బహుశా ఇటువంటి తాత్కాలిక ఉత్తర్వులు ఇచ్చింది అని అభిప్రాయపడుతూ నోటీసులు ఇచ్చింది. ఇందులో 2-3 అంశాలు మనం క్లారిఫై చేసుకోవాలి. సాధారణంగా ఇటువంటి కోర్టు ధిక్కార కేసుల్లో ప్రభుత్వ శాఖలు డిలే చేయటానికి ప్రయత్నిస్తుంటాయి. అంటే సపోజ్ ఇప్పుడు 1 నెలలోపు 4 వారాలలోపు మీరు ఎందుకు కోర్టు ధిక్కార చర్యలు కాదో తెలియజేయండి అని చెప్పి 4 వారాలు టైం ఇచ్చారు. వాళ్ళు డిఓటి లాయర్లు సాధారణంగా 4 రోజులు మాకు టైం చాలదు, మాకు న్యాయశాఖ నుంచి రాలేదు, పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ నుంచి రాలేదు, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ వాళ్ళ దగ్గర నుంచి రాలేదు, కాబట్టి మాకు వాయిదా కావాలి అని చాలా కాలం రిప్లై ఫైల్ చేయకుండా చూస్తారు. రిప్లై ఒకవేళ ఫైల్ చేసిన మనకున్న తొందర దృష్ట్యా రిప్లై ఫైల్ చేసిన తర్వాత మనము దానికి రిజైండర్ వేస్తే, అంటే మనం తల్లి వీళ్ళు చెప్పిన కారణాలు తప్పు, అది కాదు ఇది కాదు అని మనం మళ్ళీ రిప్లై ఫైల్ చేసిన తర్వాత కూడా ఈ రిప్లైని మేము స్టడీ చేయాల్సి ఉంది, నోడల్ మినిస్ట్రీస్ అందరూ డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని డిలే చేసుకుంటూ వెళ్తారు. జనరల్గా ఇది ప్రక్రియ జరిగేది. అయితే ఒక మిత్రుడు ఏదో గ్రూపులో, సార్ కంటెంప్ట్ పిటిషన్ వేశారు, కంటెంప్ట్ పిటిషన్లో ఏం అడిగారు, ఎవరైతే అధికారులు ఉన్నారో దీన్ని ఇంప్లిమెంట్ చేయని అధికారులు ఉన్నారో వాళ్ళ మీద కోర్టు ధిక్కార చర్యలు తీసుకోండి అని ఉంది. కోర్టు ధిక్కార చర్యలు తీసుకుని వాడిని జైలుకి పంపిస్తే మనకేమొస్తుంది సార్, మన పెన్షన్ రివిజన్ అమలు చేయాలా కదా, దాని మీద కదా మనం అడగాల్సింది అన్న క్వశ్చన్ అడిగారు. అంటే సాధారణంగా ఇది ఇంప్లిమెంట్ చేయాల్సిన డిఓటి సెక్రటరీనో లేకపోతే కేంద్ర క్యాబినెట్ అప్రూవల్తోనో న్యాయశాఖ ఇదితోనో ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో ఏం వేయరు. ఈ కేసులలో ఏం జరుగుతుంది అని అంటే ఒక కోర్టు తీర్పుని ఇంప్లిమెంట్ చేయాలి చేయకూడదు అన్న మీద ప్రభుత్వ ఉన్నతాధికారుల మీద ఒత్తిడి చేయటానికి ఇటువంటి పిటిషన్లు జనరల్గా వేస్తుంటారు. మీకు ఉదాహరణకి ఒక కేసు చెప్తాను. ఏపీ హైకోర్టులో 2 అధికారులకి ప్రమోషన్ ఇవ్వటంలో డిలే అయినందుకు ఆ అధికారులు కోర్టుకు వెళ్ళారు. కోర్టు దాన్ని 1 నెల రోజుల్లోపు 6 వారాల్లోపు అమలు చేసేయండి, వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వండి అని చెప్పారు. 6 వారాల్లోపు అమలు కాల. కోర్టు ధిక్కార కేసు వాళ్ళు మళ్ళీ కంటెంప్ట్ పిటిషన్ వేశారు ఆ 2 ఉన్నతాధికారులు. ప్రభుత్వం మాకు 2 రోజులు టైం ఇవ్వండి, డిపిసి జరగాలి, ఫలానా ఆ ఉన్నతాధికారులు ఎవరైతే ప్రమోషన్లు అడుగుతున్నారో వాళ్ళకున్న సిఆర్లు బాగలేవు, సిఆర్లు రీరైట్ చేయించి కోర్టు ఉత్తర్వుల ప్రకారం ప్రమోషన్ ఇవ్వాల్సి ఉంటుంది, డిపిసి పీరియడ్ ఇప్పుడు కాదు, తర్వాత వాళ్ళ సిఆర్లు కూడా రెక్టిఫై చేయాల్సిన అవసరానికి టైం పట్టింది మాకు అని అడిగింది. అయితే గౌరవ జడ్జి ఏం చేశారు, అది అన్నీ నాకు చెప్పొద్దు, చీఫ్ సెక్రటరీని కోర్టుకొచ్చి సాయంత్రం 5 గంటల వరకు నిలబడమని చెప్పండి అని చెప్పారు. వీళ్ళు ఇమ్మీడియట్గా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దగ్గరికి వెళ్ళి 2 రోజులు టైం అడిగాము, 2 రోజులు కూడా ఆ గౌరవ జడ్జి ఇవ్వలేదు సార్ అని అడిగితే, ఓకే నేను గ్రాంట్ చేస్తున్నాను 2 రోజులు, ఆయనేం కోర్టుకు రానక్కర్లేదు, నేను ఉత్తర్వులు జారీ చేస్తున్నానని చెప్పి అప్పటికప్పుడు 1 అరగంటలోనే చీఫ్ జస్టిస్ దగ్గర మెన్షన్ చేస్తే చీఫ్ జస్టిస్ అటువంటి ఇచ్చేసిన సందర్భాలు ఉంటాయి. అంటే ఉద్దేశం ఇది ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఒక ఉన్నతాధికారిని కోర్టులో నిలబడమనటము లేకపోతే ఆఫీసు జప్తు చేయమనటము లాంటివి అవమానకరమైన చర్యలుగా వాళ్ళ సర్వీసులో బుక్లో రికార్డు చేసినప్పుడు ఇదొక ఒక
పనిష్మెంట్గా వాళ్ళు భావించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కంటెంప్ట్ పిటిషన్లలో వాడి మీద చర్యలు తీసుకోండి అని అంటే వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెడితే నా పెన్షన్ రివిజన్ ఏంటి, ఆయన జైల్లో పెడితే నాకోసం ఏమొస్తుంది అని ఫీల్ కావాల్సిన అవసరం లేదు. ఇది ఒత్తిడి క్రియేట్ చేయడానికి చేసే ప్రక్రియ. అయితే చాలామంది అనుకుంటున్నట్లుగా సరే మధ్యలో వేసవికాలం సెలవులు వచ్చేసి ఇప్పుడు జూన్లో కోర్టు ఓపెన్ అవుతుంది. ఆ జూన్ తర్వాత వచ్చే ఫస్ట్ వీక్లోకి ఈ జూలైలో ఇది పోస్ట్ చేసినట్టున్నారు. నాకున్న లీగల్ పరిజ్ఞానంతో అంత పరిజ్ఞానం లేకపోయినా ఇమ్మీడియట్గా 3వ తారీఖే వాళ్ళు ఏం పిటిషన్ రిప్లై ఏమి ఇవ్వరు, టైం అడుగుతారు. ఇది ప్రొలాంగ్డ్ ప్రాసెస్ అవుతుంది. అప్పటికి ప్రభుత్వం కూడా ఏర్పడుతుంది. కాబట్టి 5/6/2024లో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది. మళ్ళీ తిరిగి రాజకీయ నిర్ణయం వైపు ఈ కేసును తీసుకెళ్లాల్సిన అవసరం అయితే పెన్షన్ అసోసియేషన్లకు ఉంది. ధన్యవాదాలు.